వెల్కమ్ బ్యాక్. టీడీపీకి ఓటమి భయం పట్టుకుని దాడులకు పాల్పడుతుంది అన్నారు మంత్రి విడుదల రజని. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే అర్థమవుతుంది అన్నారు. దాడికి పాల్పడిన వారు ఎవరైనా విడిచిపెట్టేది లేదన్నారు. గుంటూరులోని విద్యానగర్లో విడుదల రజని నూతన కార్యాలయంపై రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఇవాళ ఉదయం పార్టీ కార్యాలయానికి వచ్చి ఆఫీసును పరిశీలించారు మంత్రి. కావాలని టీడీపీ నేతలు పక్క ప్లాన్తో దాడి చేశారని ఆరోపించారు. గుంటూరు విద్యానగర్లో వైసీపీ నూతన పార్టీ కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించాల్సి ఉండగా రాత్రి దాడి జరిగింది. కొందరు దుండగులు అర్ధరాత్రి మంత్రి కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. విద్యానగర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. మంత్రి విడుదల రజని నూతన కార్యాలయం ఎదుట టీడీపీ జనసేన కార్యకర్తలు రాత్రి నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా విద్యానగర్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీని నియమించారు. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. అయితే రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మంత్రి కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ మంత్రి విడుదల రజని కార్యాలయం మీదుగానే జరిగింది. కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం ఉండడంతో పాటు అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు నిరసనకు దిగారు. పోలీసులు టీడీపీ జనసేన కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గుంపులో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లతో కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకల్లా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్లు కూడా లేవు. ఇలాంటి రాళ్లు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్లన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈ రోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఈ రోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడికి నేను ప్రజలకు ఈ దాడిని చూసినట్టయితే